తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దామర్చల్ల మండలం వాడపల్లి గ్రామంలో అడవిదేవలపల్లి మండల కేంద్రంలో ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ నిరుపేదలకు ఆసరగా ఉండేందుకు రేషన్ షాపులో ఇస్తున్న దొడ్డు రకం బియ్యం ప్రజలు తినడానికి అనుకూలంగా లేని కారణంగా బియ్యం తప్పు ద్వారా పట్టించి కొందరు దందాలు చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు అన్నారు. ప్రభుత్వ ధనం వృధా అవడమే కాక నిరుపేదలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందనే ఉద్దేశంతో పేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మరోసారి నిరూపించిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం సాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం కార్యక్రమానికి ఇచ్చేసిన కొత్తగా ఎన్నికైన మన శంకరన్న ఎమ్మెల్సీ గారికి, అలాగే పెద్దల చేలు హేలాపన్న, అలాగే గ్రామాల నుంచి వచ్చిన గ్రామ శాఖలకి, గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకి, అడవిదేవలపల్లి మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వ అధికారులు, రేషన్ డీలర్లు అందరూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో జరుగుతున్న ఒక దొడ్డు బియ్యం దందాకి తెరదించి దొడ్డు బియ్యం అమ్మితే కేవలం రేషన్ షాప్ నుంచి దందాదారులకే పోతున్నాయనే ఉద్దేశంతోనే ఎవరు తింటలేదు. ఏ పేద కుటుంబానికి కూడా ఇది ఇచ్చినందువల్ల ఉపయోగం లేదు. ఓన్లీ దందాలకి అడ్డదారులు ఉంది కాబట్టి దీన్ని రూపుమాపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ గారు ఈ గొప్ప నిర్ణయం తీసుకుని సన్నబియ్యం నేరుగా పేద ప్రజలకు వెళ్లే విధంగా, వాళ్ళ కడుపు నింపే విధంగా ఈ నిర్ణయం తీసుకుని మనందరికీ ఈ మధ్యన ఉగాది శుభాకాంక్షలతో ఉగాది రోజున మనకి ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా ప్రారంభించి మన చేతుల్లో పెట్టి, ప్రతి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవారి ప్రభుత్వం కాబట్టి పేదవారికి కడుపు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం తీసుకున్నా కానీ, ఇందిరాగాంధీ గారి ఏ కార్యక్రమం తీసుకున్నా అది దేశానికి ఆదర్శంగా ఉండే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దేశంలోనే ఈ సన్నబియ్యం అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే నాటి గొప్పగా భావించి మనందరం ఎంతో సంతోషించి ఈ కార్యక్రమాన్ని మనందరం వచ్చి విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక అన్నట్టు దున్నపోతులు కానీ మన అడవిదేవల కోరిక నేరే విధంగా మేమందరం ముగ్గురు కలిసిమెలిసి పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీని అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ఇది. భారతదేశంలో ఎక్కడ లేదు సన్నబియ్యం ప్రోగ్రామ్. మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు చెప్పిన హామీలు ఏదైతుందో ఒక్కొక్కటి అమలు చేస్తా వచ్చినాం. సంవత్సరం పూర్తి కాకముందే 6 గ్యారెంటీలు అమలు చేసినాం. అలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉన్నాం, రకరకాల సంక్షేమ పథకాలతో ముందుకు వస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే మన పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ, ప్రజల దగ్గర ఉండే పార్టీ, పేదల దగ్గర ఉండే పార్టీ. మరి ఇందిరాగాంధీ మొదలు పెడితే ఇప్పటిదాకా మీ అందరూ తెలిసి కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ తర్వాత మనకు అందరికీ ఉన్నది. ఏదేమైనా సరే మీరందరూ దీన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. దీని గురించి పెద్దగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా దొడ్డు బియ్యం పురుగుల బియ్యం అనేక రకాల ఇబ్బందులు
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో కడుపు నిండా సన్నబియ్యం తినాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఎగవేళ అండదండగా ఉండాలని తెలియజేసుకుంటూ దీంతో పాటుగా ప్రభుత్వం రాకముందు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటి 6 గ్యారెంటీల అమలుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునేటువంటి క్రమంలో మరి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఐదువేలపల్లి మండలం మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఈ మండలం ఐదువేలపల్లి మండలం చివరి మండలంగా అభివృద్ధికి కొంత దూరంగా ఉన్నటువంటి ఆట వాస్తవం. కాబట్టి మీరు రానున్నటువంటి రోజుల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఒక కన్నుతో చూస్తే మా ఐదువేలపల్లి మండలాన్ని ఒక కన్నుతో చూడాలి. అత్యధికమైనటువంటి నిధులు సంక్షేమ కార్యక్రమాలకి ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేకపోతే రేషన్ కార్డుల విషయంలో కానీ, రాజీవ్ యువక విషయంలో కానీ, లేకపోతే రోడ్ల విషయంలో మరే ఇతర అభివృద్ధి కార్యక్రమాల ఈ ఐదువేలపల్లి మండలాన్ని మిగతా మండలాల కంటే ఒక కన్ను ఎక్కువ వేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఎమ్మెల్సీ గారికి, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారికి రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ యొక్క ఎమ్మెల్సీ నిధుల్లో మొట్టమొదటిగా ఐదువేలపల్లి మండలానికి మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే ₹1 మంజూరు చేస్తారు. కాబట్టి ఐదువేలపల్లి మండలానికి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు నిరుపేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఉగాది పండుగ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఐదువేలపల్లి మండలానికి విచ్చేసినటువంటి పెద్దలు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పిఎల్ఆర్ అన్న గారికి, అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి శంకర్ నాయక్ గారు, వారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐదువేలపల్లి మండలానికి ఇచ్చేసినటువంటి శంకర్ నాయక్ గారికి ప్రత్యేకంగా ఐదువేలపల్లి మండల ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నినుగన్న తల్లికి వందనం, నీ మానవతకు అభివందనం. నినుగన్న తల్లికి వందనం, నీ మానవతకు అభివందనం. రుణమేదో ఉన్నదని, నీకున్నది నీది కాదని, జనమంటే దేవుళ్ళు అని, జనసేవే జీవిత మార్గమని బతికే నినుగన్న తల్లికి వందనం, నీ మానవతకు అభివందనం.